బీజేపీ చీఫ్ ఆయన ఏమన్నారంటే అధికార దుర్వినియోగం పోలీసుల దౌర్జన్యంతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట, ఆదిలాబాద్, కొత్తగూడెం, వైరాలో తొలిసారిగా విజయం సాధించామంటూ కూడా రామచంద్రరావు వెల్లడించినటువంటి సందర్భం ఉంది మీడియాతో. చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయాం, అంతకు తగ్గ పోటీని బీజేపీ పార్టీ ఇచ్చిందని రామచంద్రరావు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే బీజేపీ బలం పెరిగిందన్నారు, బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గిందని రామచంద్రరావు చెప్పారు. అలాగే 20% ఓట్లు బీజేపీకి పెరిగాయని కూడా రామచంద్రరావు చెప్పారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు లేకపోతే ఎంపీలో ఉన్నటువంటి స్థానాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో బీజేపీకి అక్కడ హవా కనిపించలేదు, స్థానాలు కైవసం చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే నల్గొండ కౌంటింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడినట్లు కూడా మనకి అప్డేట్స్ అందుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం, దీనికి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. సో అక్కడ కంచర్ల యత్నం చేసినటువంటి సందర్భం కనిపించిందని, అక్కడ భూపాలరెడ్డిని అక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇక్కడ కొత్తగూడెం సంబంధించినటువంటి హంగు ఏర్పడింది. దానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ సిపిఐకి ఓపెన్ ఆఫర్, కేటీఆర్ ఇప్పుడే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. సో సిపిఐ నుంచి ఎలాంటి రిజల్ట్కి సంబంధించి ఎలాంటి పిలుపు అందిన నేపథ్యంలో ఏం మాట్లాడతారు, ఓకే చెప్తారా, లేకపోతే సిపిఎం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది. సో అటువైపు ఓకే చెప్తారా? సో ఇది చాలా క్లియర్గా ఉన్నటువంటి సందర్భం. కేటీఆర్ మాత్రం ముందస్తుగానే వ్యూహంతో ఓపెన్ ఆఫర్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో అలాగే ఆసిఫాబాద్ చూసుకుంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అక్కడ 9 స్థానాల్లో కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ 7, ఇండిపెండెంట్ 4, మొత్తంగా 24కు సంబంధించిన మున్సిపాలిటీలు అక్కడ ఉన్నటువంటి సందర్భం. అలాగే బెల్లంపల్లి చూసుకుంటే బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ పార్టీ 14, ఇండిపెండెంట్ 5, బీజేపీ 1, మొత్తంగా 34 స్థానాలు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక కేతనపల్లిలో చూసుకుంటే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 11, కాంగ్రెస్ పార్టీ 7, సిపిఐ 3, ఇండిపెండెంట్ 1, బీజేపీ 1 కూడా గెలవలేదు. మొత్తంగా 22 స్థానాలు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. ఎక్కడ బ్యాక్ డ్రాప్ అంటే వెనకడుగు వేసినటువంటి సందర్భం లేదు. సో పూర్తి స్థాయిలోనే ఆ మెజార్టీ మొదటి బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే బ్యాలెట్ పేపర్లు తెరిచిన దగ్గర నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అదే హవాను కొనసాగిస్తుంది. ఎక్కడ వెనక్కి అసలు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని డివిజన్లు ఇంకా రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మంచిర్యాల, నల్గొండ ఈ ప్రాంతాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉంది. తర్వాత బీజేపీ పార్టీ ఉన్నటువంటి సందర్భం కొన్ని హంగు ఏర్పడ్డాయి. 2 హంగు ఏర్పడినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఈ చిక్కుముడి వీడాలంటే కాసేపటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రైట్, ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఏవైతే లెక్కలకు సంబంధించి పోలింగ్ అయినటువంటి లెక్కింపు ఏదైతే ఉందో దానికి సంబంధించి డివిజన్ల వారీగా
అలాగే మున్సిపాలిటీల వారీగా, వార్డుల వారీగా, కార్పొరేషన్లు ఏవి గెలుచుకొని ఒకసారి మనం అప్డేట్స్ చూస్తే కనుక సో కార్పొరేషన్ల వైజ్ కానీ, డివిజన్ వైజ్ కానీ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో వార్డుల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 1331 స్థానాల్లో ముందుంది, 718 బీఆర్ఎస్ పార్టీ, 258 బీజేపీ ఉన్నటువంటి సందర్భం, మిగతా 280 స్థానాల్లో అదర్స్ ఉన్నారు. ఇంకా మున్సిపాలిటీలో 66 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 15 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రధానంగా బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంది. సో డివిజన్లు చూసుకుంటే డివిజన్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలు, అంటే మొత్తం స్థానాలు చూసుకుంటే 414 స్థానాల్లో ఇప్పటి వరకు 377 స్థానాల్లో ఒక రిజల్ట్ వచ్చింది. సో 377లో చూసుకుంటే ఓవరాల్గా 414లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ 53 స్థానాల్లో ముందుంది, ఇక బీజేపీ 73 స్థానాల్లో ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదర్స్ చూసుకుంటే 76 స్థానాల్లో వారు కూడా బీజేపీ కంటే ఎక్కువగానే చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు అదర్స్ అని చెప్పుకోవచ్చు. సో కొన్ని ప్రాంతాల్లో హంగులు ఏర్పడిన తర్వాత వీరే కీలకం కాబోతున్నారు. సో మిగతా ప్రాంతాలు చూసుకుంటే అంటే డివిజన్ల వారీగా మనం మాట్లాడుకున్నాం 175, 53, 73, 76 ఇది వరుస క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, అదర్స్కు సంబంధించి. సో అలాగే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లకు సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మొత్తం 7 కార్పొరేషన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కార్పొరేషన్ కైవసం చేసుకున్నటువంటి రిజల్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ 2 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచినటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది. ఎస్, బీజేపీ 1, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఉన్నటువంటి సందర్భం. హంగు 2 ఏర్పడ్డాయి. ఓవరాల్గా 7కు సంబంధించి 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 1 స్థానంలో మాత్రమే బీజేపీ ఉంది. మిగతా 2 స్థానాలకు సంబంధించి మిగతా స్థానాల్లో కూడా హంగు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 4, 2, 1 ఇది వరుస క్రమంలో కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే మున్సిపాలిటీలు ఓవరాల్గా చూసుకుంటే 66 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఇంకా సంఖ్య పెరగబోతుంది. సో బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాల్లో అక్కడ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. బీజేపీ 1 స్థానంలో మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఎస్, ఇందాక మనం డివిజన్లో మాట్లాడుకున్నాం. 175 కాంగ్రెస్ పార్టీ, 53 బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 73 స్థానాలు, అదర్స్ 76 స్థానాల్లో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా కార్పొరేషన్లకు సంబంధించి కానీ లేకపోతే మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసినటువంటి సందర్భం లేదు. క్లియర్ కట్గానే వారికి ఒక మ్యాండేటరీ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఎస్, మనం ఇందాక వార్డుల పరంగా మాట్లాడుకున్నాం. ఓవరాల్గా చూసుకుంటే వార్డులు 1331 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంతవరకు రిజల్ట్స్ చూసుకుంటే కనుక స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనిపించి గెలిచినటువంటి 1331, 718 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. 718 స్థానాల్లో. సో బీజేపీ పార్టీ 258, బీఆర్ఎస్ పార్టీ 718. ఎస్, బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంది 718, కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో 1331లో కొనసాగుతుంది. సో అదర్స్ 250. ఇక్కడ గ్రాఫ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ, అదర్స్ కూడా దాదాపుగా పోటీ ఇస్తున్నారు. సో ఇక్కడ స్థానం కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక దుబ్బాక చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ విన్ అయింది. మున్సిపాలిటీ ఫలితాలు చూసుకుంటే చేరియాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆమన్గల్లో బీఆర్ఎస్ పార్టీ విన్ అయినటువంటి సందర్భం, నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, పరకాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి అప్డేట్స్ మనకి ప్రధానంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ ట్రెండ్ కొనసాగితే సో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే 7 కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏవి కైవసం చేసుకున్నా అందులో ఎన్ని మున్సిపాలిటీలు అత్యధిక స్థానంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, డివిజన్ల వైజు, వార్డుల వైజు, ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల హంగు ఏర్పడ్డది. అక్కడ హంగు ఏర్పడిన తర్వాత రాజకీయాలు కూడా చాలా విచిత్రంగా మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బ్లాక్ ఫార్వర్డ్ పార్టీకి సంబంధించి గెలిచిన అభ్యర్థిని తీసుకెళ్ళటం కానీ లేకపోతే సిపిఎం పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. సో దీంతోనే మేయర్లు ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం, రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం తన హవాను కొనసాగిస్తున్నటువంటిది స్పష్టంగా రిజల్ట్స్లో కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ మాట్లాడుతూ మేము ఊహించిన స్థాయిలోనే మేము
ప్రజల ఆదరణ పొందామని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మేము మంచి స్థానాలే సాధించామని కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా 20% ఓటింగ్ పెరిగిందని చీఫ్ రామచంద్రరావు చెప్పినటువంటి సందర్భం. కొత్తగా ఈసారి కొత్త ప్రాంతాల్లో కొత్త డివిజన్లు మున్సిపాలిటీలు ఈసారి కైవసం చేసుకున్నామని కూడా బీజేపీ పార్టీ ఒక రకమైన ధీమాని ఉత్సాహాన్ని చూపించింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు బ్యాంకు ఆ స్థాయిలో తెచ్చుకుంది, ఆ వర్కౌట్ చేసింది. సో ఇక్కడ బీజేపీ పార్టీ కూడా మేము కూడా అదే స్థాయిలో కష్టపడ్డాం, ఈసారి గతం కంటే ఎక్కువ మాకు ఓట్లు పోలయ్యాయి, సో ప్రజల ఆదరణ మేము పొందాం, ఇంకా ముందుకెళ్తామని రామచంద్ర ఒక ధీమా వ్యక్తం చేసినటువంటి ప్రెస్ మీట్ కూడా ఇప్పుడే చూసాం. సో ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్స్ వస్తే ఎవరు అంతిమంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది.